సర్వం మాయ స్టారింగ్ బై నవీన్ పౌలి, రియా షిబు, అజు వర్గీస్, ప్రియా ప్రకాష్ వారియర్. డైరెక్టెడ్ బై అఖిల్ సత్యన్. మూవీ వాజ్ కామెడీ, ఫ్యాంటసీ, హర్రర్. మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంతా మాయ, సర్వం మాయనే. మనం పుట్టడం మాయ, చనిపోవడం మాయ, జబ్బులు మాయ, ఈ జాబులు మాయ, ఈ డబ్బులు మాయ, సర్వం మాయ. మూవీ వాజ్ సో గుడ్. సినిమా చూసినప్పుడు ఏ తెలియని ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఇక కథ విషయానికి వస్తే, ప్రభేందు అనే హీరో పక్కా ఎథియిస్ట్ మరియు అతను బ్రాహ్మణుడు. కానీ తనకు గిటార్ వాయించడం చాలా ఇష్టం. ఎలాగైనా గిటారిస్ట్ కావాలనుకుంటాడు. కానీ స్టేజ్ షోలు చేస్తుంటాడు అవకాశాల కోసం. ఒకసారి అనుకోకుండా రిజెక్ట్ అయి ఇంటికి వస్తాడు. ఖాళీగా ఉండే ఎలా అని డబ్బు కోసం తన మేనబావతో కలిసి రోజు పూజలు చేయడానికి వెళ్తాడు. తన మేనబావ ఈ పూజలతో పాటు దయ్యాలను వదిలించే పూజలు కూడా చేస్తాడు. ఆ పూజ ప్రభేందు చేయాల్సి వస్తుంది. దయ్యాన్ని వదిలించడానికి వెళ్ళి దయ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటాడు. ఆ దయ్యంతో రిలేషన్షిప్ మరియు గిటారిస్ట్గా గుర్తింపు రావడం కోసం దయ్యం హెల్ప్ చేయడం, తను ఎక్కడ పుట్టి ఎలా చనిపోయింది అనేది దయ్యం తెలుసుకోవడం, అదంతా సినిమాలోనే చూడాలి. అప్పుడే అంతా అర్థమవుతుంది. డైరెక్టర్ గారు దయ్యాన్ని మోడర్న్గా చూపించారు. దయ్యం ఫోన్ వాడడం, బట్టలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం ఇవన్నీ కొత్తగా అనిపించింది. కానీ సినిమాలో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. దయ్యాలు కెమెరాలోనే కనిపిస్తాయి, బయట కనబడవు అనే ఒక నానుడి ఉంది. అంటే నేను ఎప్పుడు చూడలేదు, కానీ మూవీలో హీరో తన ఫోటో తీసినప్పుడు మాత్రం కెమెరాలో కనిపించదు. ఇది చూసినప్పుడు అంటే మనకు కెమెరాలో నిజంగానే దయ్యం కనిపించలేదేమో అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మీరెవరైనా ఈ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉంటే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మూవీని ఒకసారి చూసేయండి. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.